మనందరి లైఫ్ లో ఒక పర్సన్ ఉంటాడు, ఫుల్లీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, ఇంకా చాలా స్కిల్డ్ కూడా. కూర్చుంటే పగలు రాత్రి పని చేసేస్తాడు, కానీ వాడి లైఫ్ మాత్రం చాలా స్లోగా ఉండిపోద్ది. అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు, యావరేజ్ స్కిల్డ్ ఉంటాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటది, రిజల్ట్స్ చూస్తేనేమో రాకెట్ స్పీడ్. మీరు thumbnail చూసి ఈ వీడియో సోనీ గురించి అని అనుకోవచ్చు, బట్ సోనీ కంటే ఈ వీడియో మన స్టోరీ లాంటిది, మన గురించి, ఇంకా మన జనరేషన్ గురించి. మనందరికీ తెలిసిన చాలా పెద్ద బ్రాండ్ సోనీ. ఇది జస్ట్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, సోనీ ఈజ్ ఆల్ అబౌట్ టాలెంట్ వితౌట్ డామినేషన్. ఈ వీడియోని కనుక మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇదే అనిపిస్తుంది, ఈ స్టోరీ నా లైఫ్ చాలా దగ్గరగా ఉందని. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కసారి మీ లైఫ్ లో మీరు యూజ్ చేసే వస్తువులన్నింటినీ లిస్ట్ చేద్దామా? మ్యూజిక్, కెమెరా, టీవీ, గేమింగ్, ల్యాప్టాప్స్, బ్యాటరీస్, ఆల్మోస్ట్ అన్ని. వీటన్నిటిలో కూడా సోనీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ అంటే మీకు అర్థమైంది కదా, సోనీ ఎప్పుడు కూడా ట్రెండ్ ని కాపీ చేయలేదు, సోనీ ట్రెండ్ ని సెట్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇండస్ట్రీని క్రియేట్ చేయడానికి, ఇండస్ట్రీని రూల్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అన్ని కంపెనీస్ కూడా ఒక ప్రొడక్ట్ ని తయారు చేసి ప్రపంచం అందరినీ మనం డిపెండ్ అయ్యేలా చేసుకుందాం అనే ఫోకస్ లోనే తయారు చేస్తారు. నేను ఏది చేసినా బెస్ట్ ప్రొడక్ట్ ని రిలీజ్ చేస్తా అనే ఫోకస్ లో ఉండిపోయింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, పర్ఫెక్ట్ గా రాసిన వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, కానీ మార్కెట్ అర్థం చేసుకున్నవాడే ర్యాంక్ కొడతాడు. సో మనం సోనీ తయారు చేసిన చాలా వస్తువులను లిస్ట్ చేసాం. మీలో ఎంతమందికి వాక్మ్యాన్ గుర్తుంది? అప్పట్లో మ్యూజిక్ అంటే రేడియో ఆన్ చేసుకుని వెయిట్ చేయాలి, లేకపోతే క్యాసెట్లు పెట్టుకుని రీల్ తిప్పుకోవాలి, అంతే కదా. ఇక్కడే సోనీ మ్యూజిక్ కి కొత్త డెఫినేషన్ రాసింది. మనం మ్యూజిక్ కి వెయిట్ చేయకుండా మ్యూజిక్ మన దగ్గరికి వచ్చే ఒక ప్రోడక్ట్, అదే వాక్మ్యాన్. ఇట్స్ ఓజీ ప్రోడక్ట్. వరల్డ్ మొత్తంలో 400 మిలియన్ యూనిట్స్ అయితే సెల్ చేసింది. ఇప్పుడు చూస్తుంటే అందరూ ఎయిర్ పాడ్స్ ఫ్లెక్స్ చేస్తున్నారు కదా, అప్పట్లో ఒరిజినల్ స్పాక్ క్రియేట్ చేసిందే వాక్మ్యాన్. కానీ తర్వాత యాపిల్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది, ఐపాడ్ అని చెప్పి కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చింది. బట్ దే నెవర్ క్లైమ్ దట్ ఇట్ గివ్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, ఇట్ ఆల్వేస్ క్లైమ్ 1000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అని. సో మీరు కంపేర్ చేసుకుంటే, ఒకడు పర్ఫెక్షన్ అన్నాడు, ఒకడేమో మాస్ ఆడియన్స్ ని హిట్ చేశాడు. దట్స్ అ మాస్ ఎమోషన్. సోనీ ఓన్లీ సోల్డ్ ద డివైస్, బట్ యాపిల్ సోల్డ్ ద ఐడెంటిటీ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాలు జస్ట్ ప్రోడక్ట్ ని మాత్రమే కొనరు, దే ఆల్వేస్ బై సంథింగ్ దట్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్. అండ్ సోనీ తయారు చేసిన ఇంకొక రెవల్యూషనరీ ప్రోడక్ట్ ఏంటంటే సీడీలు, డివిడీలు, బ్లూరేలు. సోనీ ఫిలిప్స్ తో కలిపి సీడీని అయితే తయారు చేసింది, ఆ తర్వాత డివిడీలు వచ్చే, ఇంకా బ్లూరే కూడా. సోనీ ఏం బిజినెస్ చేద్దాం అనుకుందో తెలియదు, కానీ వరల్డ్ కి మాత్రం ఫ్రీగా చాలా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత యాపిల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి కంపెనీస్ థ్యాంక్ యూ బ్రో మేము బిజినెస్ చేసుకుంటామని మొదలు పెట్టారు. సోనీ అయితే స్ట్రాంగ్ ట్రాక్స్ అయితే వేసింది, దాని మీద హ్యాపీగా అందరూ రూల్ చేసుకుంటున్నారు. గ్రూప్ ప్రాజెక్ట్ లో ఎవడో ఒకడు వర్క్ చేస్తాడు, బట్ క్రెడిట్ మాత్రం అందరికీ కదా. ఇప్పుడు ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తా. మనందరం ఫోన్లు తీస్తాం, కెమెరాల్లో ఫోటోలు తీస్తాం. మీ ఫోన్ ఏ కంపెనీ అయినా అవనివ్వండి, దాని లోపల ఉన్న సెన్సార్ మాత్రం సోనీయే తయారు చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే సోనీ యొక్క ఇన్విజిబుల్ కింగ్. యాపిల్, శాంసంగ్, గూగుల్ పిక్సెల్ కూడా ఇప్పటికి కూడా సోనీ సెన్సార్ నే వాడుతున్నాయి. సోనీకి కూడా ఫోన్లు తయారు చేసే క్యాపబిలిటీ ఉన్నా కూడా ఫోన్ల మార్కెట్ ఎందుకు పడుకుంది? ఎందుకంటే యాపిల్ ఏమో కస్టమర్ నోన్ చేసుకుంటే, సోనీ ఏమో సప్లయర్ లో ఉండిపోయింది. సో ఆల్వేస్ రిమెంబర్, మీరు కనుక హైలైట్ అవ్వకపోతే మీకు కొంచెం క్రెడిట్ కూడా రాదు. దేర్ కమ్స్ వన్ మోర్ రివల్యూషన్ ఇన్ టు ద టెక్ ఇండస్ట్రీ, ది లిథియం అయాన్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది అన్ని చోట్ల ఉంటది. మీ ఫోన్ లో ఉంటది, మీ ల్యాప్టాప్స్ లో ఉంటది, మీ ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా. దీన్ని కనిపెట్టడానికి కూడా సోనీ హెల్ప్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, లెట్స్ సే సోనీ ఈజ్ ఓనింగ్ ఎ బ్యాటరీ చైన్ టుడే. అది డెఫినెట్ గా మల్టీ ట్రిలియన్ డాలర్ కంపెనీ అయితే అయి ఉండేది, కానీ ఈ విషయంలో కూడా సోనీ వెంటనే మార్కెట్ ని వదిలేసింది. బికాస్ సోనీ జస్ట్ థాట్ దట్ బ్యాటరీస్ ఇస్ సపోర్ట్ టెక్, అండ్ వేరే కంపెనీలు మాత్రం బ్యాటరీ ఇస్ ద ఫ్యూచర్ అని నమ్మారు. సో గైస్, ఆల్వేస్ రిమెంబర్, నెవర్ ఇగ్నోర్ వాట్ యూ హ్యావ్ టుడే. మనలో ఎంతమందికి తెలుసు అదే రేపు మన ఫ్యూచర్ అవ్వచ్చు కదా. ఇంకా మీలో ఎంతమందికి వెరీ స్టైలిష్ ఎక్స్పీరియా ఫోన్లు గుర్తున్నాయి? క్రేజీ స్పెక్స్, క్రేజీ కెమెరా, ఇంకా ఫస్ట్ ఎవర్ వాటర్ ప్రూఫ్ ఫోన్. ఇవన్నీ వినడానికి చాలా కూల్ గా ఉన్నాయి కదా, కానీ ఎవ్వరు కేర్ చేయలేదు. ఎక్స్పీరియా ఫోన్లు అందంగా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ ఫోన్ ఒక బ్యాక్ స్టోరీ లేదు, ఒక హైప్ లేదు, దాని మార్కెట్ లో ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా ఎవరికి తెలియలేదు. మీరు చూస్తే శాంసంగ్ ఫోన్ సోల్డ్ ఆస్పిరేషన్, యాపిల్ ఫోన్ సోల్డ్ లైఫ్ స్టైల్, కానీ సోనీ ఫోన్లు జస్ట్ బ్రోచర్ లో ఉంటే సరిపోద్దా? మీ రెజ్యూమ్ ఎంత స్ట్రాంగ్ అయినా అవనివ్వండి, కరెక్ట్ ప్లేస్ కి మీ రెజ్యూమ్ వెళ్తేనే మీకు బెటర్ కెరీర్ వస్తుంది. సో సరే, ఎక్స్పీరియన్ కూడా వదిలేద్దాం. దేర్ వాస్ సోనీ ఎరిక్సన్. 2004లో సోనీ ఎరిక్సన్ P900 అని అయితే ఒక ఫోన్ ని సోనీ లాంచ్ చేసింది. దానికి టచ్ స్క్రీన్ ఉంటది, యాప్ కంపాటిబిలిటీ, ఇంకా స్టైలస్ కూడా. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్. అది వచ్చిన 3 years తర్వాత ఐఫోన్ కూడా స్టార్ట్ అయింది, బట్ సోనీ షెల్ఫ్ ట్రీట్, దాన్ని కూడా వదిలేసింది. తర్వాత 2007లో మనందరికీ తెలిసిందే, ఐఫోన్ చేంజెస్ ద హిస్టరీ. సోనీకి అయితే ఐడియాలు ఉన్నాయి, కానీ మార్కెట్ లో విన్ అవ్వాలంటే గట్స్ ఉండాలి. యాపిల్ ప్రూవ్డ్ ఇట్. ఐడియా అయితే ఫెయిల్ అవ్వలేదు, బట్ పీపుల్ హెసిటేట్ టు బై ఇట్. టీవీ విషయంలో కూడా సోనీ ఇలాంటి పని చేసింది. సోనీ ట్రైనిట్రాన్ అని ఒక టీవీని లాంచ్ చేసింది. ఇట్ వాస్ ఎ రెవల్యూషనరీ టీవీ బ్యాక్ దెన్. టీవీ ఇండస్ట్రీని కంప్లీట్ గా రూల్ చేసి పాడేసింది. దాని తర్వాతే ఎల్సీడీలు, ఎల్ఈడీలు స్టార్ట్ అయ్యాయి. సోనీ అయితే మార్కెట్ లోకి ముందు రాలేకపోయింది. శాంసంగ్ అండ్ ఎల్జీ ఇమీడియట్ గా స్విచ్ అయిపోయి, సోనీ ఎందుకో లేట్ అయింది. సో మీకు అర్థమైంది కదా,
వై లీడర్స్ ఫెయిల్ అని. మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉందని మనం రిలాక్స్ అయిపోతే కొత్త ప్రోడక్ట్ తో వేరే వాడు వచ్చి మనల్ని తన్నుకుపోతాడు. సోనీ విషయంలో కూడా ఇదే జరిగింది. అండ్ వన్ మోర్ ఇన్నోవేషన్ విత్ సోనీ హ్యాడ్ ఈస్ ప్లే స్టేషన్. ఈ యొక్క ఆస్పెక్ట్ లో మాత్రం సోనీ ఈ రోజు కూడా బిగ్ బాస్. ఇన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసి ఇంత ఇన్నోవేషన్ చేసిన సోనీకి ఇక్కడే ఎందుకో లక్ కుదిరినట్టుంది. సోనీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ హియర్. హార్డ్వేర్, గేమ్స్, డెవలపర్స్ అండ్ కమ్యూనిటీ మొత్తాన్ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసింది. ఈ విషయంలో అయితే సోనీకి చాలా పెద్ద ఎకో సిస్టమ్ ఉంది. సోనీ లిటరలీ బిల్డ్ $90+ బిలియన్ ఎంపైర్. సో ఈ ఆస్పెక్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోనీ ఎంటైర్ సిస్టమ్ ని ఓన్ చేసుకుంది కాబట్టి సోనీ ఈజ్ అ క్లియర్ విన్నర్. గేమింగ్ కన్సోల్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్స్బాక్స్ ఉంది, నింటెండో నుంచి స్విచ్ ఉంది, కానీ PS5 వచ్చిన డిమాండ్ దేనికి రాలేదు. ఇంకా చెప్పాలంటే నింటెండో డెవలప్ చేయడానికి హెల్ప్ చేసింది కూడా సోనీయే, కానీ సోనీయే దాన్ని బీట్ చేస్తుంది. సో గైస్, ఇప్పుడైతే టాపిక్ సోనీ గురించి కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. సోనీ అయితే టాలెంట్ లాగా ఫెయిల్ అవ్వలేదు. ఇట్ ఫెయిల్ జస్ట్ బికాస్ ఇట్ లాక్డ్ ఇన్ అగ్రెషన్. వాళ్ళు బిజినెస్ కంటే బ్రిలియన్స్ కి, డామినేషన్ కంటే ఇన్నోవేషన్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అండ్ యూత్, మీరు కూడా చాలా కేర్ఫుల్ గా వినండి. మనం సోనీ మార్కెట్ మొత్తాన్ని లాస్ చేసుకోవడం అయితే చూసాం. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే టాలెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలోన్ ఇనఫ్. మీ స్కిల్ కి విజిబిలిటీ లేకపోతే మీ స్కిల్ లిటరల్ గా యూజ్లెస్, అండ్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో యూజ్లెస్ వితౌట్ డిస్ట్రిబ్యూషన్. బీయింగ్ ఫస్ట్ ఇన్ ద మార్కెట్ అనేది లిటరల్ గా ఆప్షనలే. బీయింగ్ బెస్ట్ ఎట్ స్కేలబిలిటీ ఇస్ ద మ్యాండేటరీ థింగ్. సో గైస్, మీకు కనుక ఈ వీడియో మీ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తే అండ్ మీ టాలెంట్ కూడా స్ట్రక్ అయిపోయి ఉంటే కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. మనం దాన్ని ముందుగా తీసుకెళ్లాలో కూడా ఆలోచిద్దాం. వి డోంట్ జస్ట్ మోటివేట్, వి ప్రిపేర్ ఫర్ ద రియాలిటీ. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ బిఫోర్ వి క్లోజ్, మన ఛానల్ చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా గ్రో చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.